ఆత్మ బంధువులందరికీ శుభ అభినందనలు. మేము జ్ఞానశక్తి పీఠం నుంచి మాట్లాడుతున్నాము. జ్ఞానశక్తి పీఠం క్షేత్రం అంటారు. ఈ యొక్క క్షేత్రంలో అమ్మవారు ప్రతి శుక్రవారము వాకిస్తుంటారు. ఇక్కడ ఎలాంటి సమస్యకైనా పరిష్కారం ఉంటుంది. అమ్మవారు సత్యమైన వాక్కు, అమృత వాక్కు పలుకుతారనమాట. ఎలాంటి సమస్యకైనా అమ్మవారు పరిష్కారం చూపిస్తారు కనుక మీరందరూ ప్రతి ఒక్కళ్ళు ఈ వాగ్దానం కోరుకుంటున్నాము. మేము ఈ యొక్క పీఠంలో మానస అనే ఒక భక్తురాలు వాళ్ళ ఇంటికి అమ్మవారిని ఆహ్వానించింది. వాళ్ళ యొక్క ఊరు ఏ ఊరంటే ప్రకాశం జిల్లాలోనే జరుగుమల్లి మండలంలో కమ్మవారిపాలెం అనే గ్రామంలో వాళ్ళ ఊరు. ఆ ఊరికి అమ్మవారిని ఆహ్వానించిందనమాట ఆ బిడ్డ యొక్క కోరిక మేరకు మేమందరమి అంటే జ్ఞానశక్తి పీఠంలో భక్తులమి కొంతమందిమి అమ్మవారి యొక్క పీఠం తరపున వారి యొక్క ఇంటికి మేము వేంచేసాము అందరమి. ఆ కనిపించే ఆ పాపే మానస అనే అమ్మాయి భక్తురాలు. ఇక్కడ అసలు ఏదైనా ఒక శుభ కార్యక్రమానికి వచ్చినప్పుడు ఏదైనా ఒక మంచి అప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కళ్ళమే మనము కాళ్ళు శుభ్రం చేసుకొని లోపలికి వెళ్ళడం అనేది మన సనాతన ధర్మం యొక్క సాంప్రదాయం కనుక ఆ సాంప్రదాయం ప్రకారం మేమందరం కూడా కాళ్ళని అది శుభ్రం చేసుకుంటున్నాం. ప్రతి ఒక్కరు ఇదంతా వాళ్ళ పల్లెటూరు, అది ఆ ఊరి యొక్క వాతావరణం మీరు కూడా చూడండి, తిలకించండి. పల్లెటూరు వాతావరణం చాలా బాగుంటుంది. అయితే ఈ బిడ్డ ఎందుకు మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించిందంటే అమ్మవారి యొక్క మణిదీప వర్ణన పారాయణం చేయించుకోవడానికని పిలిపించింది. మణిదీప వర్ణ పారాయణం అనేది చాలా విశిష్టమైన మహిమ ఉంటుంది. దానివల్ల ఆ అమ్మవారి పారాయణం అయిపోయిన తర్వాత అమ్మవారి యొక్క అమృత వాక్కును వాళ్ళు తీసుకొని అమ్మవారి అనుగ్రహం పొందుతారనమాట. ఇప్పుడు మాకేంటంటే మణిదీప వర్ణన పారాయణము ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, ఎలాంటి పరిస్థితుల్లో చేస్తారు అనేది మనం అందరినీ తెలుసుకుందాము. అందరికీ మీకు తెలిసిన విషయం అయినప్పటికీ మరొక మారు మళ్ళీ గుర్తు చేసుకుందాము. శంకుస్థాపనలప్పుడు మణిదీప పారాయణం చేస్తారు. అలాగే గృహప్రవేశాలప్పుడు మణిదీప పారాయణం చేస్తారు. అలాగే ఎలాంటి సమస్య అయినా సరే ఈ సమస్య ఆ సమస్య అని లేకుండా ఎలాంటి సమస్యకైనా సరే అమ్మవారి మణిదీప పారాయణం చేస్తే అది శీఘ్రమే మనకి సిద్ధిస్తుంది అనే నమ్మకం కాదు, నిజం, సత్యం అన్నమాట. అది మీరు కూడా ప్రతి ఒక్కళ్ళు అమ్మవారి యొక్క అనుగ్రహం పొందండి, అమ్మవారి పారాయణం చేయించండి. అమ్మవారి మణిదీపం అంటే అమ్మవారి యొక్క నివాసము, ఆ యొక్క నివాసం గురించి అమ్మ యొక్క సేనాది అంటే ముక్కోటి దేవతల గురించి యొక్క వర్ణన ఉంటుంది. ఇక్కడ వరకు తెలుసుకుంటాము దీంట్లో. అప్పుడు ముక్కోటి దేవతలు కూడా ఇక్కడ అమ్మవారితో ఆన్సీనులు అవుతారు ఈ పూజా కార్యక్రమానికి. మీరు ఇక్కడ ఈ పూజలో లేకపోయినప్పటికీ మీరు యూట్యూబ్లో చూస్తూ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. మీరందరూ అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కండి. ఇంకొకటి మనం ఏంటి ఏ శుభ కార్యక్రమం చేస్తున్నప్పటికీ మొట్టమొదటి ఏంటంటే పసుపు అనేది శుభప్రదం అంటారు. పసుపు అలంకరణ చేసుకోవాలి. మన సనాతన ధర్మంలో అది చాలా ముఖ్యమైన యొక్క సాంప్రదాయము ప్రతి ఒక్కరికి. అలాగే ఆ బిడ్డ స్వయంగా ప్రతి ఒక్కరికి తన చేతులతో అందరికీ పాదాలకు పసుపు అలంకరణ చేస్తున్నారనమాట ఆ మానస బిడ్డ. అది చాలా ముఖ్యము. ఆ పసుపుని మనం పాదాలకు అలంకరణ చేసుకోవడం వల్ల విష పురుగులు కూడా మనం కాలికి అంటకుండా ఉంటాయి. ప్లస్ అంటినప్పటికీ ఆ యొక్క విషం అనేది మన పాదాలకు అది అంటుకోదు. ప్లస్ అలాగే పసుపు అనేది మనకి శుభప్రదం కూడా. అందుకని ప్రతి ఒక్కరికి మనం పసుపు కుంకుమ లేనిది ఏ శుభ కార్యక్రమం ఉండదు కనుక ప్రతి ఒక్కరికి ఆ బిడ్డ పేరున ప్రతి ఒక్క పాదం పట్టుకొని తన స్వయంగా పాదాలకు పసుపు అలంకరణ చేస్తూ ఉందన్నమాట. అలా చేస్తే చాలా మంచిది కూడా. ప్రతి ఒక్కళ్ళు మీరు ఏ శుభ కార్యక్రమం చేసినప్పటికీ పసుపు పూసి కుంకుమ దిద్దడం అనేది సాంప్రదాయంగా పెట్టుకొని అందరికీ తెలుసు, మన అందరం అదే చేస్తాము. నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే మరొక మారి మనందరం, ఎందుకంటే చాలామంది అన్యమతస్థులు అనేవాళ్ళు వచ్చి మన వాళ్ళని అట్లా ఈ పసుపు కుంకుమ దూరం చేస్తున్నారు కనుక అది మంచి పద్ధతి కాదు కనుక మనము దీన్ని ఎప్పటికీ మర్చిపోకూడదు. పసుపు కుంకుమ అనేది ఏ కార్యక్రమం చేస్తున్నప్పుడు దాన్ని మనము పసుపు పూసుకొని నుదుట బొట్టు పెట్టుకొని కార్యక్రమం చేయాలన్నమాట. శుభ కార్యక్రమం ఏ కార్యక్రమమైనా అది అందరూ గుర్తుపెట్టుకొని ఎప్పటికీ మర్చిపోవద్దు. అలాగే ఇందాక మణిదీప వర్ణ గురించి మనం మాట్లాడుకుంటున్నాము. మణిదీప వర్ణ పారాయణం అనేది ఇందాక చెప్పుకున్నాము మనము.
ఏమేమి కార్యక్రమం అంటే ఈ బిడ్డ ఎందుకు పెట్టుకుందంటే ఆ బిడ్డ అదే ఏమంటే సంతాన ఫలం కోసమని ఆ బిడ్డ అమ్మ మా ఇంటికి రమ్మ, అమ్మవారిని మా ఇంటికి తీసుకొని వచ్చి నాకు సంతాన ఫలం అనుగ్రహం కావాలని కోరుకుంటున్నాను, ఒక్కసారి మా ఇంటికి రావాలి, అమ్మవారు మా ఇంట్లో తిష్ట వేయాలి, అమ్మవారు మా ఆరాధ్య దైవం మా కులదైవంగా ఉండాలని చెప్పి ఆమె యొక్క కోరితే ఆమె యొక్క కోరిక మేరకు అమ్మవారి అనుగ్రహంతో మేమందరం వాళ్ళ ఇంటికి వచ్చాము. ఇప్పుడు అమ్మవారు వాళ్ళ ఇంటి దగ్గర ఆ సీనురాలయ్యి వాళ్ళ యొక్క అంటే కోటి దేవతలుతో కొలువయ్యి అమ్మ యొక్క పారాయణానికి మేము సిద్ధమవుతున్నాము. అమ్మవారి యొక్క మనదీప పారాయణము వన్నకి మీరు కూడా మనదీప వన్నంలో మీరు కూడా పాలు పంచుకొని మీరు కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు ఏదైనా కోరిక ఉన్నాయో సమస్య ఉన్నా సరే ఎలాంటి సమస్య అయినా సరే మీరు అందరూ కూడా ఈ పారాయణంలో మీరు కూడా పాల్గొనండి. యూట్యూబ్లో చూస్తూ మీరు కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం పొందండి. భక్తి శ్రద్ధలతోటి మీరు ఈ పారాయణంలో పాలు పంచుకోండి. ఇక్కడ ఉన్న వాళ్ళే కాదు ఇక్కడ చూస్తున్న వాళ్ళకి కూడా మీకు అంతే అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది కనుక దయచేసి మీరందరూ కూడా ఈ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహంకి పాత్రలు అవ్వాలని మేము కోరుకుంటున్నాము. ఇక్కడ మేము ఈ యొక్క పూజలో ముఖ్యంగా ఏం చేస్తామంటే పసుపు కుంకుమ ధాన్యము ధనము నిమ్మపండ్లు పూలు అమ్మవారికి సార అలాగే ప్రసాదాలు ఇవన్నీ మళ్ళీ రక్షా కంకణాలు ఇవన్నీ మా పూజలో ఉంటాయి. వీటి యొక్క విశిష్టత ఏంటి అనేది మేము మీకు ఎరుక చేస్తాము. పసుపు కుంకుమ అంటే ఇప్పుడు దాకా చెప్పుకున్నాం, దాని గురించి తెలియని వాళ్ళంటూ లేరు. పసుపు అనేది మేము పసుపుని బండారిగా అంటాము. బండారి అంటే ఏంటంటే ఎలాంటి సమస్య ఉన్నా సరే ఆ యొక్క బండారితో మనము సాల్వ్ చేసుకోవచ్చు అనమాట. మేము ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఆ బండారిని ఒక గ్లాసు నీళ్ళు వేసుకొని బండారి వేసుకొని అమ్మవారి అనుగ్రహం పొంది ఆ బండారిని కనుక మనం కడుపులోకి సేవిస్తూ ఉంటే ఎలాంటి జబ్బులు ఉన్నా సరే నయమవుతాయి. ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఫ్యూచర్లో రాకుండా కూడా మనం చేసుకోవచ్చు అనమాట. పొరగడుపున ప్రతి ఒక్కళ్ళు అంటే అమ్మవారి అనుగ్రహంతో తీసుకున్న బండారిని కడుపులోకి సేవిస్తే ఎలాంటి రోగములున్నా సరే అవి వైదొలుగుతాయి అనేది వైదొలుగుతూ ఉంటాయి కనుక మీరు కూడా దానికి పాత్రలు అవ్వండి మేము కోరుకుంటున్నాము ప్రతి ఒక్కళ్ళు. అలాగే పసుపుతో పాటు పసుపు కుంకుమ అనేది దుష్ట శక్తులను చెడు దృష్టి తీసేస్తుంది. దుష్ట శక్తుల యొక్క దృష్టి మనపై పడకుండా పడుతుంది కానీ కుంకుమ కూడా అమ్మవారు పంచుతుంది. ఆ పసుపు కుంకుమతో పాటు ధనం అనేది ప్రతి ఒక్కరికి మూలము. ధనం లేకపోతే మన యొక్క రోజు దినం గడవటం అనేది చాలా క్లిష్టం అన్నమాట. అందుకని ప్రతి ఒక్కరికి ఆర్థికంగా బాగా స్థిరపడటానికి ఆర్థికంగా బాగా ఉండడానికి ఎలాంటి అప్పులు లేకుండా ఉన్న అప్పులు వైదొలిగించుకోవడానికి అమ్మవారి చేతుల మీదుగా ప్రతి ఒక్కళ్ళు కాసులు తీసుకుంటూ ఉంటారన్నమాట. ఆ అమ్మవారి చేతుల మీదుగా కాసును తీసుకొని వాళ్ళ ధనము పెట్టే చోట కనుక ఈ కాసుని ముడుపు కట్టి కనుక పెడితే వాళ్ళకి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులన్నా తొలగిపోతాయి. అలాగే వాళ్ళు చేసే పనిలో వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. ప్లస్ అలాగే ఎలాంటి అంటే అప్పులు ఉన్న వాళ్ళకి అప్పులు తీరిపోతాయి. వీళ్ళకి ఎవరైనా డబ్బులు ఇవ్వాల్సి ఉంటే వాళ్ళు కూడా డబ్బులు ఇస్తారు. ఈ విధంగా